నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా యామిని. గురుగారు ఇప్పుడు అక్టోబర్ నెలలో అండి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అలానే వీళ్ళు ఏ అమ్మవారిని పూజిస్తే మంచిదంటారు? వృషభ రాశి వారికి మొట్టమొదటిగా బేస్ మనం గ్రహస్థితి చూసుకోవాలి. హ్మ్. మేనంలో రాహువు, తర్వాత శని వక్రించి కుంభంలో, అలాగే వృషభంలో గురుడు అంటే జన్మంలో గురుడు. ఈ కేతువు కన్యా రాశి. రవి, శుక్ర, కేతువులు కన్య ఉండడం. హ్మ్. ఆ శుక్రుడు స్వక్షేత్రగతుడైన కొన్నిసార్లు తులాలో, ఆ తర్వాత వృశ్చిక రాశి సంచారము, రవి సింహ, తర్వాత కన్యా రాశి సంచారము, కుజుడు ముఖ్యంగా ఆయన మిథున కర్కాటక రాశి సంచారము చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు. ఆర్థికపరంగా చూసుకున్నట్లయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆల్రెడీ ప్రమోషన్స్ కొట్టేశారు లాస్ట్ ఇయర్. ఇంకా ఎవరైనా కనుక పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్యానల్లోకి ఎక్కడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా చాలా కన్వీనియంట్ గా ఈ యొక్క వాతావరణం ఉంటుంది ఆఫీస్ లో. ఎంకరేజింగ్ గా సబార్డినేట్స్ గౌరవిస్తారు, కొలీగ్స్ సహకరిస్తారు, సూపీరియర్ ఆఫీసర్స్ అందరూ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం జరుగుతుంది, ప్రశంసలు జరుగుతాయి. డిఏలు, అరియర్స్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలలో వాళ్ళు రిలీజ్ చేయడం కొంచెం లేట్ అయింది. కానీ ఇప్పుడు వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా వృషభ రాశి వాళ్ళ జీతాలు టైంకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ రైతుల దగ్గరకు వచ్చేసరికి అత్యద్భుతంగా ఉంది. రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటని, కమర్షియల్ క్రాప్స్ ని పండిస్తారు. టమాటాలు ఇలాంటి కూరగాయల మీద అత్యధికమైనటువంటి ఆదాయాన్ని సంపాదిస్తారనమాట. అలాగా అందరూ వేస్తున్నట్టుగా రొటీన్ గా ప్యాడీ అనేది కాకుండా ఈ యొక్క చెరుకు, మహారాష్ట్రలో కొన్ని కమర్షియల్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ తో కూడినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళు కన్సల్ట్ చేసి వీళ్ళు కనుక చక్కగా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అండి ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉండొచ్చు? కొంతమంది ఉద్యోగస్తులు విదేశాలకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కదా, ఆ ప్రాసెస్ అనేది వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అక్టోబర్ నెలలో? అక్టోబర్ నెలలో చాలా మంది వృషభ రాశి విద్యార్థులు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మిడ్ ఎగ్జామ్స్ లో. కారణం ఏంటంటే జన్మగురుడు శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. బద్ధకంగా 7 గంటలకు లేవడము స్టూడెంట్స్ కొంచెం బద్ధకం బాగా పెరుగుతుంది. దాని ద్వారా అలాగే దేశాలు చాలా మంది అమెరికాలో ఉన్నటువంటి నా స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడే సామాన్ పెట్టేసి మనం వీసా స్టాంపింగ్ వస్తున్నాం మళ్ళీ వెళ్ళిపోతామని చెప్పి వచ్చేసారు. రాదు నాయన మీకు జాగ్రత్త అన్నా సరే సామాన్ అక్కడే వదిలేశారు. చాలా మంది ఆస్ట్రేలియా, యుఎస్ లో ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళకి రాలేదు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాంపింగ్ లో వీళ్ళకి రాలేదు, ఇండియాలోనే ఉండిపోయారు, సామాన్ అక్కడ ఉండిపోయింది. తర్వాత ఇది వృషభ రాశి వాళ్ళకి మెయిన్ గా ఇది జరుగుతుంది అనమాట. అలాగే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఒక స్త్రీతో వీళ్ళకి అన్నెసరీ తలపోట్లు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు స్త్రీలకు చాలా దూరంగా వీళ్ళు వ్యవహారం అనేటటువంటిది చేసుకోవాలి. అత్తగారు తిరగబడిపోవడం, భార్య బాధేయడం, ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు, కారణాలు ఏమి ఉండవు, ఓన్లీ మిస్అండర్స్టాండింగ్స్. కాబట్టి అటువంటివి రాకుండా వీళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ యొక్క వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుకునేటటువంటి వాళ్ళకి మిగతా రాసుల వారికి రానటువంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ వీళ్ళకి రావడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ తర్వాత రోగాల పరంగా వీళ్ళకి జెనిటల్ ఆర్గన్స్ సంబంధించినటువంటి డిజీజెస్, వెనీరియల్ డిజీజెస్ ఇలాంటివి రావడానికి అవకాశాలు వీళ్ళకి అంటే కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారు, గ్యారంటీగా ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి, కేతు మరి ఈ యొక్క వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి డెర్మటాలజీకి సంబంధించిన చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి జనరల్ గా వీళ్ళకి చాదస్తం ఉండదు. కానీ విచిత్రం ఏమిటంటే వీళ్ళకి చాదస్తం అనేటటువంటి ఫ్రెండ్స్ దొరకడం వల్ల వీళ్ళు కూడా చాదస్తం పాలు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నాయి. అటువంటి వ్యాపారాలు ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రం ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఏదో అనుకుంటాం ఉప్పు చేపల వ్యాపారం చాలా సింపుల్ అని, చాలా మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అంటే పాడవు అనమాట అవి. అయితే అండి ఇప్పుడు వీళ్ళకి ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జరుగుతాయి. ఈ వృషభ రాశి వారికి ఎంతవరకు ఇల్లు కొనుక్కునేటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొనుక్కుంటున్నారు. పెళ్లిళ్ళు కానిటువంటి పెళ్లి కాని ప్రసాదులు కూడా వీళ్ళకి వివాహాలు కూడా అయిపోతున్నాయి అన్నమాట. సంతానం లేనటువంటి వాళ్ళకి మాత్రం సంతానం ఇంకా కలగదు.
అయితే గురుగారు ఈ రాశి వారికి సంబంధించి ఏ అమ్మవారిని పూజిస్తే మంచిది, ఎలాంటి పరిహారం చేయాలంటారండి అక్టోబర్ నెలలో? ఈ వృషభ రాశి వారికి కేతు అంతగా బాగుండలేదు కాబట్టి రొటీన్ గా చేసుకునేటటువంటి ఈ యొక్క కేతు జపం, కేతు స్తోత్రాల కంటే కూడా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా, లేదా ధూమావతి అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకొని చక్కగా ఇంట్లోనే అమ్మవారి కుంకుమార్చన, లలిత సహస్రనామాలతో చేసుకోవచ్చు. అలాగే ధూమావతి అమ్మవారు అత్యద్భుతమైనటువంటి శక్తులు కలిగినటువంటి తల్లి. చెడ్డ వ్యసనాల నుంచి మనల్ని దూరం చేసేస్తుంది, చెడ్డ ఫ్రెండ్స్ నుంచి మనల్ని దూరం చేస్తుంది, దౌర్భాగ్యాన్ని, దారిద్రాన్ని పోగొడుతుంది. కాబట్టి ఉద్యోగం చాలా మంది రాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ధూమావతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క అమ్మవారికి ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఉపాసకులు ధూమావతి అమ్మవారు మేము హోమం ఇంట్లో మేము చేసుకుంటున్నామండి పూజ, తెల్ల వెంట్రుకలు అమ్మవారు, మా ఇంట్లో ఎవరు ముసలివాళ్ళు లేరండి అయినా సరే తెల్ల వెంట్రుకలు మా ఇంట్లోకి వచ్చేస్తున్నాయండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ధూమావతి అమ్మవారికి తెల్ల జుట్టుతో విడో అనమాట, పార్వతీదేవి విడో రూపంలో అత్యద్భుతమైనటువంటి అవతారం. శివుడు భర్తగా ఉండి బ్రతికుండగా విడో అనేటటువంటిది పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఫీల్ అయినటువంటి అవతారం అనమాట. చాలా వినూత్నమైనటువంటి అవతారం. కాబట్టి ఈ అమ్మవారిని కనుక వృషభ రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ అక్టోబర్ నెలలో. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.